Do I look like I have done makeup? Yes, I have done. Hey guys, what's up? It's me Nandita Shweta. Welcome back to my YouTube channel. ఈ రోజు ఈ ఒక వీడియోలో సింపుల్ మేకప్ ఎలా చేయాలని చూపిద్దాం అనుకున్నా. I'm already done. You can see this is the makeup and which is very simple, normal looking but still looking elegant, which you can do it for any dress. మీరు ఏ డ్రెస్ వేసుకుంటున్నానో అనుకుంటారో and only 5 minutes ఉంది రెడీ అవ్వాలి అనుకుంటే ఈ ఒక మేకప్ని మీరు ఈజీగా చేయొచ్చు. ఎలా చేయాలని నేను ఈ రోజు ఈ వీడియోలో మీ అందరికీ చూపిస్తా. వెల్కమ్ బ్యాక్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఈజ్ మీరు మేకప్ చేసే ముందు ఫేస్ వాష్ డెఫినెట్గా చేయాలి. ఐ మీన్ బిఫోర్ చేస్తారా లేదా అది మ్యాటర్ కాదు, కానీ మేకప్ చేసే ముందు కొంచెం డంప్ చేస్తే స్కిన్ చాలా బాగుంటుంది అండ్ మాయిశ్చరైజర్ కూడా చాలా బాగా అబ్జర్వ్ చేస్తుంది. ఇది నేను కనుక్కున్న ఒక టిప్. బికాజ్ సడన్గా ఆఫ్టర్నూన్ ఆర్ ఈవినింగ్ ఎక్కడో వెళ్ళాలి, ఓకే లెట్ మీ జస్ట్ స్టార్ట్ డూయింగ్ మేకప్, అలా చేస్తే మేకప్ సడన్గా కూర్చోదు మంచిగా. సో నేనేమంటా, మీరు మేకప్ చేస్తారంటే ఒక్కసారి జస్ట్ వాటర్లో కూడా మీరు మేకప్ చేసే ముందు వాష్ చేసుకుంటే బాగుంటుంది. సో నేను ఆల్రెడీ ఐ టుక్ షవర్ జస్ట్ నౌ అండ్ దిస్ ఈజ్ మై బేర్ ఫేస్. ప్లీజ్ బేర్ విత్ మీ. ఐ థింక్ ఐ లుక్ గుడ్ వితౌట్ మేకప్ ఆల్సో. ఐ ఫీల్ ఓవర్ కాన్ఫిడెన్స్ కదా. ఎనీవేస్, మై ఫస్ట్ ప్రోడక్ట్ వాట్ ఐ యూజ్ ఆన్ మై ఫేస్ ఇస్ మాయిశ్చరైజర్. మీరు ఇదే ప్రోడక్ట్, ఇదే బ్రాండ్ ఆర్ హై ఎండ్ ప్రోడక్టే యూజ్ చేయాలని లేదు. ఐ థింక్ నౌ ఎవ్రీ గర్ల్ ఈజ్ సో కాన్షియస్ కదా. సో బయట వెళ్ళే ముందు మాయిశ్చరైజర్ పెడతారు, సన్ స్క్రీన్ పెడతారు, అలాగనే. సో ఐ యూజ్ టుడే DU ఇన్ మై డిఫెన్స్ మాయిశ్చరైజర్. దిస్ ఇస్ వెరీ లైట్ వెయిట్ బట్ on the costly side, but I really liked it, so I'm using it. మీరు మీ దగ్గర ఏముందో అలా ఏదైనా మాయిశ్చరైజర్ వాడచ్చు. సో ఐఎమ్ యూజింగ్ దిస్ అండ్ ఐ నెవర్ టచ్ మై మాయిశ్చరైజర్ ఆర్ సన్ స్క్రీన్ ఆర్ సిరమ్ ఏది కూడా ఆన్ మై ఫేస్ డైరెక్ట్లీ, బికాస్ అగైన్ జర్మ్స్ అలా అంటారు, అది మళ్ళీ ఆ బాటిల్లో వెళ్తుందని. సో ఐ ఆల్వేస్ టేక్ ఇట్ టు మై ఫింగర్ అండ్ దెన్ అప్లై. లెట్ మీ జస్ట్ చెక్. So whatever I have, that also goes on my neck because neck also need moisturizer. Yeah, ఇది కొంచెం డ్రై అయినాక మనం నెక్స్ట్ ఇంగ్రీడియంట్కి పోతాం. సో నా స్కిన్ ప్రిపరేషన్ అయిపోయింది. ఇప్పుడు ఈ వీడియోలో కానీ ఇంత ఎక్స్ప్లెనేషన్ చేశాను కాబట్టి అంత టైం తీసుకోండి. బట్ నార్మల్గా మీరు డైలీ రొటీన్లో ఇవన్నీ చేస్తూనే ఉంటారు, మీరు ఇంత డిఫికల్ట్ అని అనిపించదు అనుకుంటా. అండ్ నౌ బిఫోర్ స్టార్టింగ్ మై మేకప్, అఫ్ కోర్స్ ఎవ్రీబడి యూజ్ దిస్. నేను కూడా స్మాష్ బాక్స్ ప్రైమర్ వాటర్ యూజ్ చేస్తున్నా. నాకు ఆయిల్ బేస్డ్ అంత నచ్చదు. సో ఇట్స్ క్వైట్ ఈజీ కదా. స్ప్రేస్ చేసి అగైన్ ఇది కూడా ఒక ఫ్యూ సెకండ్స్ వదిలితే ఇది స్కిన్ కూడా అబ్జర్వ్ చేస్తుంది అండ్ మీరు ఏం ప్రోడక్ట్ స్కిన్కి ఇప్పుడు పెడితే అది అలాగే సెట్ అయిపోతుంది అండ్ న్యాచురల్ కూడా కనిపిస్తుంది. సమ్టైమ్స్ వాట్ హ్యాపన్స్, ఇప్పుడే ఇవంతా ప్రైమర్ యూజ్ చేయాలి, టోనర్ యూజ్ చేయాలి అవన్నీ వచ్చింది. బట్ వెన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ మేకప్ ఇనిషియలీ ఇవన్నీ ఏమి లేదు, ఇంక్లూడింగ్ సన్ స్క్రీన్ కూడా నాకు అప్పుడు తెలీదు. అందుకే నాకు అన్ఈవెన్ స్కిన్ ఉంది, ఇప్పుడు కూడా అది సరి అవ్వలేదు. సో మీరు ఆ మిస్టేక్ చేయొద్దు. వెన్ యూ ఆర్ స్టార్టింగ్ 9th standard 8th standard అప్పటి నుంచే మీరు సన్ స్క్రీన్ స్టార్ట్ చేస్తే డాక్టర్ని అడిగి, చిన్నపిల్లలు ఏ సన్ స్క్రీన్ వాడచ్చు అని అడిగి మీరు సన్ స్క్రీన్ని యూజ్ చేయండి. అండ్ నెవర్ స్కిప్ ఇట్. ఐఎమ్ టెలింగ్ యూ, ఇట్ విల్ హెల్ప్ యూ ఇన్ అ లాంగ్ రన్. ఓకే, so this is the primer I used and again it's your favorite brand you can use. It's not Smashbox or any high end product e vaadalani ledu. If you are comfortable in anything you can use it. So it's not dried it. So Smashbox primer water pettina tarvata there is one technique which I also learned from YouTube or Instagram I believe. Chaala mandi em chepparante మీరు ప్రైమర్ అండ్ ఎవ్రీథింగ్ మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ అన్నీ అయినాక కొంచెం పౌడర్ తీసుకొని స్కిన్లో అంటే బిఫోర్ మేకప్ చేసే ముందు సెట్ చేస్తే ఫ్లాలెస్గా కనిపిస్తుందని. సో ఐఎమ్ యూజింగ్ టుడే K Beauty loose powder. This is also very good and affordable also, like 500 or 600 something అదిలో వస్తుందన్నమాట. సో ఇది నేను ఇలా ప్రైమర్ సెట్ చేయడానికి వాడతాను అనమాట. ఫస్ట్ ఐ యూజ్ ఫర్ మై అండర్ ఐ and
and again I'll take a big brush to put that to all my face. Actually sometimes you know ఇది ఒక టెక్నిక్ కూడా మీరు మేకప్ చేయకూడదు అర్జెంట్ ఉంది అర్జెంట్గా వెళ్ళిపోవాలని అనుకుంటే యూ కెన్ డూ దిస్ మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ లిప్ బామ్ అండ్ ప్రైమర్ అండ్ దెన్ లూజ్ పౌడర్ కెన్ యూ సీ ద డిఫరెన్స్ ద హాఫ్ ఐవ్ ఆల్రెడీ పుట్ ద పౌడర్ అండ్ ద హాఫ్ నాట్ ద ఆయిలీ ఫీల్ కనిపిస్తుంది కదా బట్ ఇక్కడ సెట్ అయినట్టు కనిపిస్తుంది కదా సో ఇట్స్ ఎ టెక్నిక్ యూ క్యాన్ యూజ్ ఇట్ మేకప్ చేసినట్టు కనిపించదు కానీ ఒక నీట్ ఫీల్ ఉంటుంది అనమాట స్కిన్లో సో యా ఇట్స్ అ టెక్నిక్ కెన్ యూస్ నాట్ మై టెక్నిక్ సోషల్ మీడియాలో ఎవరో చెప్పిందే నేను కూడా చెప్తున్నా అండ్ ఆఫ్టర్ దిస్ అఫ్ కోర్స్ నా ఫేస్లో ఏమేం మిస్టేక్స్ ఉందో ప్రాబ్లం ఉందో అవన్నీ కరెక్ట్ చేయాలి కదా టింకరింగ్ చేయాలి కదా సో నాకున్న మేజర్ ప్రాబ్లం నాకు డార్క్ సర్కిల్స్ ఉంది అది చిన్నప్పటి నుంచి ఉంది ఐ డోంట్ నో వై ఇట్స్ దేర్ మేబీ చాలా చదువుకున్నాను అనుకుంటా నైట్ టైం ఇంట్లో ఎగ్జామ్స్కి అని నైట్ టైం అలవాటు అయిపోయింది ప్రాబ్లీ బికాస్ ఆఫ్ దాట్ అండ్ ఐ ఆల్సో హ్యావ్ అ నర్వ్ హియర్ విచ్ టెన్స్ టు లుక్ డార్క్ అండ్ మేక్ మై ఐ సర్కిల్ వెరీ డార్క్ సో అఫ్ కోర్స్ ఐ హ్యావ్ టు కవర్ దట్ అండ్ హియర్ అండ్ దేర్ సమ్ పింపుల్ మార్క్స్ ఉంది అది మాత్రం నేను కవర్ చేస్తున్నా ఇప్పుడు సో ఐ యూజ్ సిన్స్ అ డికేడ్ MAC product, MAC concealer, foundation in MAC the vaadanu but concealer is so good man. I have tried every brand and na skin ki I don't know crack vachestuntadi so what I do again go back to MAC and take this concealer. This is oka chinna dabbi kuda carry cheyadaniki kuda very very easy so I'm just taking the product in my finger and heat it up కొంచెం మెల్ట్ అవ్వాలి అది సో ఇమీడియట్ ఇక్కడ నుంచి డైరెక్ట్గా అప్లై చేయకూడదు అనమాట సో లెట్ మీ షో యూ సో కొంచెం మెల్ట్ అయిన తర్వాత వాట్ ఐ డూ ఇస్ అగైన్ ఇట్స్ నాట్ హెవీ ప్రోడక్ట్ స్కిన్కి పెట్టట్లేదు స్పెషలీ అండర్ ఐ కింద బికాజ్ అండర్ ఐ కింద ఏమవుతుందంటే వెరీ థిన్ లేయర్ ఆఫ్ స్కిన్ ఉంటుంది మీరు ఎక్కువ పెడుతుంటే అగైన్ స్మైల్ చేసినప్పుడు ఆ లైన్స్ వచ్చేస్తూ ఉంటుంది అనమాట సో ఎంత తక్కువ పెడతారో అంత మంచిది అండ్ నేను అండర్ ఐ చేస్తున్నప్పుడు ఐ డోంట్ యూజ్ బ్రష్ ఆర్ స్పాంజ్ ఎనీథింగ్ అండ్ ఐ షాడో కూడా ఒక ప్రైమర్ లాగా నేను కన్సీలర్ యూజ్ చేస్తాను సో బిఫోర్ అప్లయింగ్ ఇట్ ఆన్ మై ఫేస్ ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉందో నేను ఐస్ కరెక్ట్ చేసుకుంటా అనమాట ఐస్ కింద కరెక్ట్ అయితే సేమ్ ఈవెన్ టోన్ స్కిన్ వచ్చేస్తే యూ ఫీల్ లైక్ యూ హ్యావ్ డన్ ద మేకప్ సో దట్ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది అనమాట దోస్ హూ ఆర్ హ్యావింగ్ లైక్ నార్మల్ ఫ్లాలెస్ స్కిన్ దే ఆర్ బ్లెస్డ్ సో అండర్ ఐలో ఆ కలర్ కరెక్షన్ చేసేస్తేనే మేకప్ చేసినట్టు ఐ ఫీల్ సో ఇప్పుడు ఫేస్లో వేరెక్కడెక్కడ కొంచెం మార్క్స్ ఉన్నాయి పింపుల్ మార్క్ ఆర్ ర్యాషెస్ మార్క్స్ కూడా ఉన్నాయో అక్కడ కొంచెం నేను ఇది పెడుతున్నా కన్సీలర్ అండ్ అగైన్ ద లిప్ ఏరియా ఉంది కదా అక్కడ కూడా లాఫింగ్ లైన్స్ వస్తుంటుంది అండ్ దెన్ థ్రెడ్డింగ్ చేసే వాళ్ళ అక్కడ కొంచెం పిగ్మెంటేషన్ కూడా ఉంటుంది అక్కడ కూడా మీరు ఇదే యూస్ చేసుకోవచ్చు అండ్ అగైన్ నోస్ ఈ సైడ్లో కూడా రెడ్డిష్ ఉంటుంది సమ్ పీపుల్కి ఉంటుంది సో నాకు కూడా ఉంది అది రెడ్డిష్గా కనిపిస్తుంది దేర్ ఆల్సో ఐఎమ్ యూజింగ్ సో జనరలీ ఈవెన్ ఇన్ అబ్రాడ్ మేకప్ ఆర్టిస్ట్ ఇలా అందరూ కూడా ఐ షాడో పెట్టే ముందు ప్రైమర్ వాడమని చెప్తారు ఈవెన్ ఇన్ ఇండియా అంతా ఇంకా రాలేదనుకుంటా బికాస్ ఐ హెవెంట్ సీన్ లైక్ పీపుల్ యూజింగ్ ఐ షాడో ప్రైమర్ అండ్ ఆల్ దాట్ సో నేను కన్సీలరే యూజ్ చేసేస్తా సో సీ దిస్ ఇస్ ద బేస్ మేకప్ వితౌట్ ఫౌండేషన్ ఐఎమ్ లైక్ డూయింగ్ ఇట్ సో ఐఎమ్ డన్ విత్ దిస్ అండ్ కొంచెం ఎక్స్ట్రా కలర్ యాడ్ చేయాలి కదా సో లెట్ మీ షో యూ హౌ ఇస్ ఇట్ సో వన్స్ కన్సీలర్ అయినాక యూ హ్యావ్ టు ఫిక్స్ ఇట్ అదర్వైజ్ నేను చెప్పినట్టే లైన్ వచ్చేస్తూ ఉంటుంది అండ్ ఐ నెవర్ కీప్ ద బ్రష్ ఇక్కడికి నేను పెట్టుకోను ఇక్కడికి పెడతా బికాస్
హెవీగా ప్రెషర్ ఉంటుంది మనం ఇక్కడ హోల్డ్ చేస్తే. సో బ్యాక్ సైడ్ హోల్డ్ చేస్తే ప్రోడక్ట్ కూడా కొంచెం తక్కువ పోతుంది అనమాట వెనక ఇన్సైడ్. So on Instagram somebody asked me also what is the brush you are using for your concealer application. I have two brush. I'm not using it today, but yes, I have two brush. It is PAC 272. This is the brush I use for my under eye sometimes when I'm doing heavy makeup. And for the powder, you know, this is like for the cut also, for the nose also, for I'm using for everything, you know, under eye and again ikkada avanni. This is the brush, this Pro Art brand PF14. These are my two favorite brushes. I always carry it whenever I go out also. So yeah. So my base is done without foundation, only concealer nenu vadina. And if you want eyeshadow you can use. I generally don't prefer, but I'll show you only one eyeshadow I'm using today. It's Eba HD eyeshadow palette which has only 6 colors, which I'm using this one today. And this is the most used eyeshadow in my whatever I have eyeshadow palettes. So this is the one which I really like and which looks very normal also. Again I'm using the Pro Art PE23 brush. I love this brush. I completely do my eye makeup with one brush, which is Pro Art. This is again not the color eyeshadow because we want simple makeup. Yeah. So my eyeshadow is done. If you want kajal or liner you can apply, but I don't generally prefer applying kajal because I already have dark circles. So it tends to make more inka dark circle unnattu kanipistadi, and it's not much in trend now. Chala kajal use chesedi ledhu ippadanta. So liner kuda I don't prefer. I just leave it the way it is because I want to look very normal, minimal look laga kanpichalani. And then I'm going to use mascara from Eba. And yeah. For some shiny thing you have to apply on your skin. So I'm using Benefit and this is also a tip where I use my blush on, or you know, this kind of shimmer thing. It's on my bone, not the downer part, because I want to uplift my skin. It's going down now, narrow. Na face cut kuda very narrow undi ippudu. So I always try to find the bone here, and on top of the bone I use this because when I smile, again this is going up. So it's all technical thing. Okay, I'm done. And also I'm using a MAC shimmer on my nose. So the final thing what I am going to use is my lipstick, which is from Simply Naam, the current obsession for me because it looks very, very, very natural. So yeah, you don't feel like, you know, you have applied the lipstick. Go and check it out. She's a Namrata Soni. Her name is Namrata Soni. Namrata Soni is a makeup artist from Bombay. So I've tried her lipsticks. This is not a lipstick, this is a lip gloss without lipstick or lip balm. Lip tint, I'm using only this lipstick generally nowadays. So yep. So I don't want this makeup to go wrong when I go out, and koncham natural ga undali, and that glossy feel kuda undalani anukunta. So the last one is the setting spray from MAC. It's a miniature anamata. I use this once I'm done makeup.
or sometimes just put powder also, and then I use that setting spray. And yes, if I change my dress and I'm good to go, this is my makeup daily. And you guys are seeing Instagram lo చూస్తున్నారు కదా చాలా photos or videos పెడుతున్నా. This is the only makeup I do. And yes, this is the simple makeup what I do every day in my daily routine whenever I'm going out. Hope you like the video. You want the product details అవన్నీ కావాలంటే మీరు కమెంట్ బాక్స్లో పెట్టండి ఏ ప్రోడక్ట్ గురించి కావాలని, నేను మీకు లింక్ పంపిస్తా. ఆల్ రైట్ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈరోజు ఒక సింపుల్గా ఎలా మేకప్ చేయాలని మీ అందరికీ గర్ల్స్ మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నా. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ video, and I'll see you in the next video. Thank you so much.